అడ్డుకునే ప్రయత్నం ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ శాసనసభ్యులు చేశారు. సభని నడపడం కోసం అటు అధికార పార్టీ స్పీకర్ ఒక ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉంటే నిన్న కేబినెట్ సమావేశంలో చాలా సుదీర్ఘంగా చర్చించారు అనేటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. ప్రధానంగా విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించినటువంటి మరి విచారణ జస్టిస్ చేసినటువంటి మాజీ హైకోర్టు జడ్జితో జరిగినటువంటి విచారణ నివేదికను కేబినెట్ చర్చించింది అనేటువంటి అంశంతో పాటుగా గవర్నర్ ఏదైతే గత ఈ కార్ రేసింగ్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. దాని విచారణ కోసం గవర్నర్కి ఆమోదం కోసం ప్రభుత్వం పంపితే అది గవర్నర్ ఆమోదం పొందింది అనేటువంటి చర్చ, దానికి సంబంధించిన పూర్వపరాలు, దానికి సంబంధించిన కేసు వివరాలు కూడా కేబినెట్లో చర్చించింది అనేటువంటి అంశం ముందుకు వచ్చింది. ఇక అనేక అంశాలతో ఇవాళ వాడి వేడిగా సభ జరిగితే మరో 3-4 రోజులు సభ ఏ రకంగా జరగబోతుంది, మరి విద్యుత్ ఒప్పందాలు ఎటువంటి అవకతవకలు జరిగినాయి, ఈ కార్ రేసింగ్ కథ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో అటు సమాజంలో ప్రజల్లో కూడా ఉంది. ఇదే ఇవాళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి. అసెంబ్లీ రూల్ బుక్ లో ఉన్నదేంటి, బీఆర్ఎస్ రోజు చేస్తున్నదేంటి చూస్తుంటే కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్ లో వెళుతున్నారు. తాము అనుకున్నదే చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. లగచర్ల ఘటనపై చర్చించాలని రోజు వాయిదా తీర్మానాలిస్తున్నారు. స్పీకర్ తిరస్కరిస్తున్నారు. అయితే ఏ సబ్జెక్టుపై ఎలా డీల్ చేయాలో గులాబీ నేతలు దారి తప్పుతున్నారన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ తుఫాన్లో చిక్కుకున్న షిప్ మాదిరి తయారై ఎక్కడికి వెళుతుందో వారికే తెలియటం లేదని డిప్యూటీ సీఎం పట్టి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షానికి నేతృత్వం వహించే విపక్ష నేత సభలో లేకపోతే ఎలా ఉందో అసెంబ్లీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే ప్రివిలేజ్ మోషన్ ఎందుకిచ్చారో అర్థం కాని పరిస్థితి. విపక్షం అంటే సభలో ఏది చర్చకు రాకుండా ఉండటమే లక్ష్యమా అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరుతూ అర్థమవుతోన్న విషయం. నిజానికి పింక్ లీడర్లు పట్టుబడుతోన్న లగచర్ల మ్యాటర్ భారీకే రివర్స్ అయింది. ఎందుకంటే లగచర్ల కేసులో కలెక్టర్ పై దాడి జరిగింది. ఆ కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ అరెస్ట్ అయ్యారు. వారి ప్రేమ రైతులపై కాదని సొంత పార్టీ లీడర్లపై అన్నది కాంగ్రెస్ నేతల వెర్షన్. పైగా రైతులకు బేడీలు కేసీఆర్ హయాంలో ఎన్నిసార్లు వేశారన్నది మంత్రి సీతక్క క్లియర్ గా చెప్పి ఘాటుగానే జవాబిచ్చారు. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అనే వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం, దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదే విధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. అటు అప్పులపైన సభలో హాట్ డిబేట్ నడిచింది. మీరంటే మీరే అప్పులు చేశారన్న వాదనలు వినిపించారు. ఈ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష, 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. ఏదంటే సభలో చర్చ పెట్టండి. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నిటినీ. మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా. మరోవైపు విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల విషయంలో జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. దానిపై కేబినెట్ మీటింగ్ లో చర్చ కూడా జరిపారు. ఆ ప్రకారం సభలో రిపోర్టు పెట్టి చర్చించి చట్ట ప్రకారమే కేసీఆర్ సహా అందుకు బాధ్యులైన వారిపై చర్యలుంటాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
మరోవైపు ఫార్ములా ఈ రేస్ కోసం 55 కోట్లు విదేశీ సంస్థకు ఆర్బీఐ అనుమతి లేకుండా కేటీఆర్ ట్రాన్స్ఫర్ చేయించిన విషయంపైన కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగింది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. అటు కేటీఆర్ పై విచారణకు గవర్నర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో అంతా చట్ట ప్రకారమే వ్యవహారం జరుగుతుందని ప్రభుత్వం అంటోంది. సో ఈ రెండు వ్యవహారాలతో అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ కు జాయింట్ గా జలకులు తగలటమే ఖాయమన్న వాదన పెరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది. ఇదే అంశంపై మనతో చర్చ